ఇండియా చైనాని ఓడించేసింది. అది దేంట్లో అంటే అది పాపులేషన్లో. సో పాపులేషన్ పెరిగిపోవడం గొప్ప విషయమా కాదా అంటే అది నా పర్స్పెక్టివ్ కాదు. సో మెయిన్లీగా నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఈ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల అది మనకి అడ్వాంటేజ్ అవుతుందా డిస్అడ్వాంటేజ్ అవుతుందా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ వీడియోని ప్లే చేసినందుకు మీకు స్వాగతం. నా పేరు సుమంత్ అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఈ రోజు డేట్ లో చూసుకుంటే ప్రపంచంతో కంపేర్ చేస్తే మన ఇండియాలో పని చేయగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వర్కింగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. సో యూత్ కూడా ఎక్కువ మంది మన ఇండియాలోనే ఉన్నారు. సో ప్రపంచంలో పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఏమంటున్నాయంటే రాబోయే 25 నుంచి 50 సంవత్సరాలు ఇండియాదే నడుస్తుంది. భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. భారతదేశం రాబోతున్న రోజుల్లో థర్డ్ బిగ్గెస్ట్ ఎకనమీగా అవ్వబోతుంది. ఎవరికి తెలుసు సెకండ్ కూడా అవ్వచ్చు, ఫస్ట్ కూడా టచ్ చేయొచ్చు. ఇవన్నీ విషయాల మీద నాకు ఎలాంటి సందేహం లేదు. ఇది గర్వపడాల్సిన విషయం. కానీ ఒక చింతించాల్సిన విషయం ఉంది. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంతమందికి అసలు పని ఎక్కడ దొరుకుతుంది? ఎంప్లాయ్మెంట్. మరి ఇంతమంది ఉండడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంది? ఇంతమంది హెల్త్ ఏమవుతుంది? స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంది? ఇంత పెద్ద పాపులేషన్కి బ్యాలెన్స్ ఎలా చూసుకుంటారు ఎలాంటి ప్రాబ్లం రాకుండా? మన అర్బనైజేషన్ ఎలా అవుతుంది? చైనా తన పాపులేషన్ దమ్ముతో ప్రపంచాన్ని ఎలా గెలిచింది అసలు? చైనా లాగానే భారతదేశానికి కూడా ఆ అవకాశం ఉందా? ఒకవేళ భారతదేశానికి ఆ అవకాశం కనుక ఉంటే ఏ థింగ్స్ మీద ఫోకస్ చేస్తే అది బెటర్గా అవుతుంది. ఇంకా ఈ వీడియోలో మాట్లాడుకుందాం చైనా గురించి, ఇండియా గురించి మరియు ఇండియా యొక్క గ్రోత్ గురించి, అందులో రాబోయే ఛాలెంజెస్ గురించి అండ్ వాటిని ఎలా కాంక్వర్ చేసుకోవాలో వాటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే రాబోతున్న రోజుల్లో అసలు ఏ సెక్టార్ బాగా పర్ఫామ్ చేయబోతుంది? ఎలాంటి బిజినెస్ అసలు చాలా బాగా గ్రో అవుతుంది? నార్మల్ పీపుల్ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? అయితే ఈ వీడియో ఓన్లీ బిజినెస్ మ్యాన్ కోసమే లేదంటే స్టూడెంట్స్ కోసమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి. పాపులేషన్లో నంబర్ 1 కంట్రీ అయినందుకు గాను దానికి అనాలిసిస్గా ఈ వీడియో. ఫస్ట్గా చైనా గురించి మాట్లాడుకుందాం. చైనా తన పాపులేషన్ దమ్ము మీద ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎకానమీగా అయింది. జనాభా లెక్కలు ఎప్పటి నుంచి లెక్క పెట్టడం స్టార్ట్ చేశారో తెలుసా? నేను చెప్తాను, 1950 నుంచి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనానే నెంబర్ 1, తగ్గేదేలే. ఇది ఫస్ట్ టైం జరిగింది. చైనా తన ఫస్ట్ ప్లేస్ని కోల్పోయింది. యాక్చువల్గా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే కౌంటింగ్ అనేది 1950 నుంచి స్టార్ట్ అయింది. కానీ యాక్చువల్గా 200 years బ్యాక్ నుంచి చైనానే ఫస్ట్ ఉందంట పాపులేషన్లో. ఎక్కువ మంది అంటే పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు. సో వర్క్ ఫోర్స్ ఎక్కువ అండ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. సో కన్సంప్షన్ పెరిగింది కాబట్టి గ్రోత్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి అది కాదు. సో గ్రోత్ అనేది నంబర్స్ క్వాంటిటీ తోటి ఎప్పుడు రాదు, అది కేవలం క్వాలిటీతో మాత్రమే వస్తుంది. ఎక్కువ మంది ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎక్కువ మంది పని చేయగలిగే వాళ్ళు ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం అనేది ఉంటుంది. ఫరక్ దీంతో పడుతుంది. యూత్ ఎంతమంది ఉన్నారు, పని చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ అందులోంచి మెయిన్ ఇంపార్టెంట్గా పని ఎంతమంది చేస్తున్నారు. సో చైనా యూత్ ఎక్కువ మంది ఉన్నారు, పని చేయగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ జాబ్స్ ఇవ్వగలిగే ఒక ఫీల్డ్ ఎంచుకోవాలి. సో వీళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ని పట్టుకున్నారు. సో చైనా వాళ్ళు ఏమన్నారంటే మేము గిసోటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, చేస్తున్నాం, ప్రపంచం మొత్తానికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మేమే చేస్తాం అండ్ ఇంత తక్కువ కాస్ట్లో చేస్తాం, వాళ్ళకు ఖచ్చితంగా ఇదే తీసుకోవాలి అన్న ఆప్షన్ని క్రియేట్ చేసి అంత తక్కువ కాస్ట్లో తయారు చేస్తాం. సో ఇలా చైనా తన పాపులేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రపంచం యొక్క ఫ్యాక్టరీగా మారిపోయింది. సో వరల్డ్ ఫ్యాక్టరీగా మారినప్పుడు జీడిపి పెరిగింది. జీడిపి పెరిగినప్పుడు కొంచెం ఎకనామికల్గా స్టేబుల్ అయ్యారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అండ్ ఒక నార్మల్ వ్యక్తి కొంచెం లగ్జరియస్ లైఫ్ని అలవాటు చేసుకున్నారు. అలా ఖర్చులు పెరిగాయి. సో గ్రోత్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. సో అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇన్ని రోజులు బాగానే గ్రో అయింది కాబట్టి ఇక ముందు కూడా బాగానే గ్రో అవుతుంది. కానీ అలా లేదు. ఎందుకంటే చైనా దగ్గర ఏదైతే అడ్వాంటేజ్ ఉండేదో అది ఇప్పుడు పోయింది. చైనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళ యావరేజ్ ఏజ్ 28 years ఉండేది. కానీ ఇప్పుడు చైనా యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 38 years అయిపోయింది. చైనా పాపులేషన్ యొక్క 14% 65 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. చైనాలో 20 కోట్ల ప్లస్ మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు పని చేయకుండా పెన్షన్స్ ఉంటాయి కదా, వాటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో 1950 నుంచి వెళ్ళి జనాభా లెక్కలు స్టార్ట్ అయినాయి అండ్ చైనాలో 1960లో ఒక విపత్తు వల్ల అక్కడ పాపులేషన్ అనేది డిక్రీజ్ అయింది అండ్ ఇంకోసారి లాస్ట్ ఇయర్ వచ్చేసి వాళ్ళ పాపులేషన్ మళ్ళీ డిక్రీజ్ అయింది. సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, డిఎస్ అసలు పాపులేషన్ తగ్గుతుందని మీరు ఎలా చెప్తున్నారు? సో పాపులేషన్ అనేది ఫర్టిలిటీ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్టిలిటీ రేట్ అంటే ఏంటంటే ఒక మహిళ ఎంతమందిని జన్మనిస్తుంది అండ్ ఎంతమంది ఆ ఇయర్లో చనిపోతారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నార్మల్ స్టాండర్డ్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 2.1%, బట్ ఇప్పుడు చైనా యొక్క ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 1.18% ఉంది, అంటే తగ్గింది. సో ఆ కారణంగా మనం చెప్పొచ్చు దాని యొక్క గ్రోత్ అనేది మెల్లిమెల్లిగా పాపులేషన్ తగ్గుతుందని. సో మీకు ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, మన ఇండియన్ ఫర్టిలిటీ రేట్ ఎంత? సో మనది 2.1% కంటే ఎక్కువనే ఉంది. అయితే డిఎస్ చైనా యొక్క పని అయిపోయిందా? సో అయిపోయిందని నేను చెప్పను, బట్ ఆ ఏదైతే బంపర్ రేస్ ఏదైతే ఉండేదో గ్రోత్ యొక్క, ఆ గ్రోత్ అనేది ఇప్పుడు
తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో ఆ గ్రోత్ ఏదైతే ఉందో ఇప్పుడు మన ఇండియా ఆ స్పీడ్ ని అందుకుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చైనా లిబరలైజ్ ఎప్పుడైందంటే 1976లో, మనం ఎప్పుడయ్యామంటే 1991లో. మనం 15 years వాళ్ళకంటే డిలేలో ఉన్నాం. మనం ఈ రోజు ఏదైతే లెవెల్లో ఉన్నామో అది చైనా 15 years ముందే ఆ లెవెల్లో ఉండేది అనమాట. 2008లో చైనా జీడిపి వచ్చేసి 4.5 trillion ఉండేది. ఈ రోజు మన జీడిపి వచ్చేసి 3.5 trillion ఉంది. సో 15 years లో చైనా 4.5 trillion నుంచి 18 trillion కి అయిపోయింది. ఇదే లెక్కన మన జీడిపి చూస్తే కనుక నెక్స్ట్ 15 years లో 14 trillion వరకు వెళ్ళొచ్చు. అది చాలా గొప్ప విషయం. ఆ రోజు చైనా యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 28 years ఉంటే ఈ రోజు మన ఇండియా యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసి 28 years ఉంది. ఆ టైంలో చైనా దగ్గర వర్కింగ్ పాపులేషన్ మాక్సిమం ఉండేది. ఈ రోజు మన దగ్గర వర్కింగ్ పాపులేషన్ మాక్సిమం ఉంది. సో చైనా దగ్గర ఆ కాలంలో ప్లస్ ఏదైతే ఉండిందో ఈ రోజు మన దగ్గర కూడా అన్ని ప్లస్లు ఉన్నాయి. సో చైనా ఎలాగైతే గ్రో అయిందో ఈ రోజు మనం కూడా అలాగే గ్రో అవ్వచ్చు. మన దగ్గర ఛాన్స్ ఉంది. సో ఈ రోజు మనం ఎలా అయితే గ్రో అవుతున్నామో అదే గ్రోత్ 2030 వరకు ఉంటే సో మనం జర్మనీ, జపాన్ ని వెనకలు చేసేసి ప్రపంచంలోనే థర్డ్ బిగ్గెస్ట్ ఎకనామిక్ కంట్రీ అవ్వచ్చు. సో అందులో మనకి ఎలాంటి డౌట్ లేదు. సో అయితే డిఎస్ ఇప్పుడు అంతా బాగానే నడుస్తుందిగా, అసలు ప్రాబ్లం ఏముంది? సో ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్. సో నీతి ఆయోగ్ ప్రకారం ఏంటంటే ప్రతి నెల 10 లక్షల కొత్త యూత్ జాబ్ కోసం జనరేట్ అయితే అందులో కేవలం 2 lakhs ఆఫ్ పీపుల్ కి మాత్రమే జాబ్ ఇవ్వగలుగుతున్నాం. అంటే 80%, 8 lakhs ఆఫ్ పీపుల్ అయితే అన్ఎంప్లాయిడ్ అవుతారు. సో ప్రతి ఇయర్ 1 కోటి మంది అన్ఎంప్లాయ్మెంట్ లిస్ట్లో చేరిపోతున్నారు. సో ఈ ఫిగర్ వచ్చేసి ముందుకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అయితే కొంతమంది వచ్చేసి అండర్ ఎంప్లాయ్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఎవరికైతే 40,000 శాలరీ రావాలో వాళ్ళేమో 25,000కి చేస్తున్నారు. ఎవరికైతే 25,000 శాలరీ రావాలో వాళ్ళేమో 12-13,000కి చేస్తున్నారు. అయితే మరికొందరేమో ఊర్లోనే కూర్చున్నారు, ఉన్నన్ని రోజులు పని చేసుకుందాం, ఆ తర్వాత అట్లనే ఆడుకుందాం అని. మరికొంతమందికి చూసుకుంటే కనుక వాళ్ళు ప్రిపరేషన్లో పడున్నారు. సో ప్రిపరేషన్లో ఏదో చేస్తున్నట్టు భ్రమిస్తున్నారు కానీ ఏది జరగట్లేదు. సో ఈ రోజు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అసలు దానికి వాల్యూ లేదు. మీరే చెప్పండి, డిగ్రీకి అసలు వాల్యూ ఉందా? ఈ రోజు కాలేజెస్లో మనకి ఏదైతే స్కిల్ నేర్పిస్తున్నారో దానికి అండ్ ఇండస్ట్రీస్కి ఏదైతే కావాల్సిన స్కిల్ ఉందో అసలు వాటికి మ్యాచే లేదు. అసలు సంబంధం లేనిది ఏదో నేర్చుకుంటున్నాం. ఇండియాలో 50% కంటే ఎక్కువ మంది యూత్ అన్ఎంప్లాయబుల్, అంటే ఉద్యోగాలకే పనికిరారంట. ఇది ఒక విధంగా చూసుకుంటే ఇండియాలో లెర్నింగ్ క్రైసిస్ ఉంది. చదవాల్సిన అవసరం ఉన్నప్పటికీ చదవాలనుకోవట్లేదు, ఎందుకంటే చెప్పే వాళ్ళంతా బాగలేరు. చైనాకు ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్స్ కాంట్రిబ్యూషన్. చైనాలో 40% ఉమెన్స్ ఉంటే మాక్సిమం వర్క్ చేస్తారు. అదే మన ఇండియాలో చూసుకుంటే కనుక 48% ఉమెన్స్ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా జస్ట్ 17% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే చైనాలో చూసుకుంటే కనుక మేల్స్ వర్క్ చేస్తున్నారు, ఫీమేల్స్ కూడా వర్క్ చేస్తున్నారు. అదే మన ఇండియాలో చూసుకుంటే కనుక అమ్మాయిలు అయితే వదిలేయండి, అబ్బాయిలకే అసలు జాబ్లు లేవు. ఇండియాలో ఉన్న మాక్సిమం లేబర్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి 39.8%, అంటే అప్రాక్సిమేట్లీ 40% అనమాట. సో ఎంతైతే పాపులేషన్ ఉందో దాంట్లో 40% మాత్రమే వర్క్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఐదర్ ఎల్స్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదంటే ఏదైనా అప్లికేషన్ని ఫిల్అప్ చేస్తున్నారు, టిక్టాక్ ఇక్కడ అలా అయిపోతుంది అనమాట. అయితే నిజంగానే ఇప్పుడు మీరు రియలైజ్ అవ్వచ్చు ప్రాబ్లం అయితే నిజంగానే ఉంది. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి మరి? అయితే దీనికి సొల్యూషన్ కూడా మాట్లాడదాం. అది కూడా చైనా నుంచే తీసుకుందాం. చైనా ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేసిందంటే ఏదైనా సరే దేశానికి 3 సెక్టార్స్ ఉంటే అందులోంచి ఎర్నింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్, సెకండ్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అది సర్వీస్ సెక్టార్. సో 40 years బ్యాక్ చూసుకుంటే కనుక ఇండియా అండ్ చైనా వచ్చేసి బరాబర్గా ఉండేది. రెండింటికి మేజర్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి అగ్రికల్చర్గానే ఉండేది. ఆ టైంలో చైనా చిన్న అనాలిసిస్ చేసింది. అదేంటంటే అగ్రికల్చర్లో పెట్టుబడి అయితే చాలా ఉంటుంది కానీ రాబడి మాత్రం చాలా తక్కువ. అందుకని చైనా అగ్రికల్చర్ మీద ఫోకస్ తగ్గించేసి మేజర్ ఫోకస్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మీదనే పెట్టేసారు. ఈ చిన్న డెసిషన్ వల్ల టర్నింగ్ పాయింట్ అయిపోయింది. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయింది, వరల్డ్ ఫ్యాక్టరీ చేంజ్ అయింది, అలాగే అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చింది. సో గ్రోత్ అనేది ఆటోమేటిక్గా అయింది. కానీ ఇండియాలో మాత్రం అంత మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ లేదు. ఇప్పుడైతే ఫోకస్ చేస్తున్నారు కానీ ఆ టైంలో లేదు. సో ఆ టైంలో ఎక్కువ అగ్రికల్చర్కే ఫోకస్ ఉండేది. సో ఇప్పుడు కూడా చాలా మంది అగ్రికల్చర్లోనే ఫిక్స్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఇండియా మెయిన్గా ఫోకస్ వచ్చేసి సర్వీస్ సెక్టర్ మీద చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ మీద కొంచెం తక్కువ. సర్వీస్ సెక్టార్లో గ్రోత్ ఉంటుంది కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అయితే దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచి వెళ్ళి 1 కోటి రూపాయలు సంపాదించడానికి 1000 మంది వర్క్ చేయాల్సి వస్తుంది అనుకోండి. అదే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో 1 కోటి రూపాయలు సంపాదించడానికి 300 మంది సరిపోతారు. అదే సర్వీస్ సెక్టర్లో చూసుకుంటే కనుక జస్ట్ ల్యాప్టాప్ యూజ్ చేసి 100 మంది కలిసి 1 కోటి రూపాయలు సంపాదించేస్తారు. అయితే జీడిపిలో 3 సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్ సేమ్ ఉంది కానీ అగ్రికల్చర్ సైడ్ నుంచి చూసుకుంటే కనుక చాలా మంది కావాలి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి చూసుకుంటే కొంచెం తక్కువ మంది, అండ్ అదే సర్వీస్ సెక్టర్ నుంచి చూసుకుంటే కనుక చాలా చాలా తక్కువ మంది. బట్ బై ది ఎండ్ 3 క్రియేట్ చేసే రిజల్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. అగ్రికల్చర్ సైడ్లో చూసుకుంటే కనుక రోజుకి ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ట్రాక్టర్ వచ్చేసింది, వరి కోత మిషన్ వచ్చేసింది, వరి నాటే మిషన్ కూడా ఉంది, వీడ్ రిమూవింగ్ రోబోట్ కూడా ఉంది. సో అది మేము ప్రాజెక్ట్లో కూడా చేస్తున్నాం. సో అగ్రికల్చర్లో ఎక్కువ మంది రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుంది.
సో ఇంతకుముందు అగ్రికల్చర్లో 10 మంది కావాల్సిన చోట ఈ రోజు 4 సరిపోతున్నారు. అంటే 6 అయితే పని దొరకనట్టే కదా. అయితే మిగిలిన వాళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే అంత ఆటోమేషన్ అవుతుంది. అయితే సర్వీస్ సెక్టర్లో చూస్తే కనుక సర్వీస్ సెక్టర్లో వీళ్ళ రిక్వైర్మెంటే లేదు. దీనికి అర్థం ఏంటంటే పోయిన 2 సంవత్సరాల్లో ఇండియా ఎకనమీ మాత్రం డబుల్ చేసేసింది, కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం జనరేట్ చేయలేకపోతుంది. రాబోతున్న రోజుల్లో ఎకనమీ 4 టైమ్స్ పెరిగినా కూడా జాబ్స్ మాత్రం దానికి తగ్గట్టుగా క్రియేట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే సర్వీస్లో అంతమంది రిక్వైర్మెంటే ఉండదు. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా చైనా యొక్క జీడీపీలో కాంట్రిబ్యూషన్ వచ్చేసి 25%. అదే మన ఇండియా చూసుకుంటే కనుక జస్ట్ 14% మాత్రమే. అయితే దీనికి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అయితే దీనికి సొల్యూషన్ కోసం గవర్నమెంట్ కూడా చాలా ఆలోచిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టేసింది, మేక్ ఇన్ ఇండియా ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత కొత్త కంపెనీస్ ని కూడా ఇండియాలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. చేసిన రీసెంట్ వీడియో చూస్తే కనుక యాపిల్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేసింది. 1% నుంచి 7% కి ఎక్స్పోర్ట్ కూడా పెరిగింది. అండ్ రాబోతున్న రోజుల్లో మరింత మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరుగుతుంది. అయితే గవర్నమెంట్ తన పనిని అయితే తను చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ నాట్ జస్ట్ ఇండియా, ప్రపంచం మొత్తం కోసం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అయితే చైనా తన కోసం తాను మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు, ప్రపంచం కోసం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఎందుకంటే చైనాకి తన కోసం తాను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే జస్ట్ 1 కోటి కంపెనీస్ ఉంటే సరిపోతాయి. బట్ అక్కడ 5 కోట్ల కంపెనీస్ ఉన్నాయి. సో అది 5 కోట్లు ఉండడం వల్ల ప్రపంచం మొత్తానికి సప్లై చేయగలిగే కెపాసిటీకి వచ్చింది. సో మన ఇండియాలో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే జస్ట్ నాట్ ఫర్ ఇండియా, ప్రపంచం కోసం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇందులో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, బట్ అంతా ఈ వీడియోలోనే నేను కవర్ చేయలేను. ఈ వీడియో నుంచి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే గనక మీరు ఒక లైక్ ఇవ్వచ్చు అండ్ మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్ని కూడా ఒక సజెస్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ DS Naik.